రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని తుఫానులు, వరదలు వంటి ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు సమన్వయ శాఖల ఆధ్వర్యంలో ముందస్తు కార్యాచరణ ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి వివిధ శాఖల అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో తుఫానులు, వరదలు ఏర్పడినప్పుడు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై కలెక్టర్ ఇరిగేషన్, అగ్నిమాపక, వ్యవసాయం, మత్స్య, గ్రామీణ నీటి సరఫరా, రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్, మున్సిపాలిటీలు, విద్యుత్, వైద్య ఆరోగ్య శాఖల అధికారులు, డివిజన్, మండల స్థాయి అధికారులతో కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ గతంలో గోదావరి నదికి వచ్చిన వరదలను, జిల్లాలో కురిసిన అకాల వర్షాలను దృష్టిలో ఉంచుకుని క్షేత్రస్థాయిలో అధికారులు ముందస్తు కార్యాచరణ ప్రణాళికతో గోదావరి పరివాహక ప్రాంతపు గట్లను సమన్వయ శాఖలు బృందాలుగా ఏర్పడి వారంలోగా తనిఖీ చేసి నివేదిక సమర్పించాలన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామంలో మైనర్ ఇరిగేషన్ పరిధిలో ఉన్న 530 చెరువులను రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు తనిఖీలు నిర్వహించి ఎక్కడైనా చెరువులు మరమ్మతు పనులు చేయాల్సి ఉంటే యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. కెనాల్ బండ్స్, గోదావరి పరివాహక ప్రాంతపు బండ్స్ తనిఖీలు నిర్వహించి 1, 2, 3 ప్రమాద హెచ్చరికల నేపథ్యంలో ఆయా ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు తీసుకోవడం కోసం ఇసుక బస్తాలను సిద్ధం చేసుకోవాలన్నారు. జిల్లా అధికారులు ఎస్ మాధవరావు, వి కృష్ణారావు, డి బాలశంకర్రావు, జిల్లా పంచాయతీ అధికారి డి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. సో శాండ్ ఆల్రెడీ మనకి స్టాక్ ఉంది కాబట్టి దానికి సంబంధించి ప్రతి తహసీల్దార్ కూడా అలాంగ్ విత్ ఏఈ ఇరిగేషన్ అండ్ ఎంపీడీఓ యూ హ్యావ్ టు అసెస్ హౌ మెనీ శాండ్ బ్యాగ్స్ విల్ బి రిక్వైర్డ్. ఆ పర్టికులర్ మండల్లో ఎక్కడెక్కడ పాయింట్స్లో పెట్టాలి శాండ్ బ్యాగ్స్, ఫస్ట్ ఎక్కడెక్కడ కావాలి శాండ్ బ్యాగ్స్ అవసరం ఉండొచ్చు అనేది అసెస్ చేసుకోవాలి. ఏ పాయింట్స్లో పెడితే ఈజీగా ట్రాన్స్పోర్టేషన్ చేయగలరు అనేది అసెస్ చేసుకోవాలి. అక్కడ ఆ శాండ్ బ్యాగ్స్ అవైలబిలిటీకి తీసుకుని రావాలి. దట్ ఈస్ ద సెకండ్ వన్. నెక్స్ట్ ఈస్ వన్స్ అంటే ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చిన తర్వాత దెన్ ఆల్సో ఐ విల్ బి డిస్కసింగ్ అన్ని హెల్త్ రిలేటెడ్ థింగ్స్ కానీ అవైలబిలిటీ ఆఫ్ ది ఆఫీసర్స్ కానీ అప్పుడు మనం అన్ని పెట్టుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. దెన్ కమింగ్ టు ది హెవీ రెయిన్స్ వచ్చినప్పుడు మనకి ఇంకోటి ఏంటి అంటే ఎక్కువ గాలులు వస్తాయి. మనకి ఎండాకాలం ఉంది అండ్ దెన్ మాన్సూన్ ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో ఏమవుతుందంటే హెవీ విండ్స్ ఆర్ లైక్లీ టు బి ఎక్స్పెక్టెడ్. సో ఈ హెవీ విండ్స్ వచ్చినప్పుడు మనకి వచ్చేది చెట్లు పడిపోవడం అనేది ఒకటి చూస్తుంది. దానికి సంబంధించి హోల్ మున్సిపల్ కమిషనర్స్ అండ్ ఆర్ఎండ్బి, పిఆర్ వీళ్ళందరూ కూడా వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో ట్రీ కటింగ్ ఎక్విప్మెంట్ కానీ ఇవన్నీ కూడా అవైలబిలిటీ ఉన్నాయా లేదా, అవి సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా, డూ దే నీడ్ ఎనీ సర్వీసింగ్ ఆర్ నాట్ అనేది ఆ ఎక్విప్మెంట్ అన్నీ కూడా రెడీ చేసుకొని